బొమ్మల కథలు. అది చందనాపురం అనే అందమైన పల్లెటూరు. ఆ ఊరి చివరన ఒక చిన్న పొలం పక్కనే సోమయ్య, సుగుణమ్మ దంపతులు నివసిస్తున్నారు. వారికి 2 కుమారులు, రాజు మరియు శ్రీనివాస్. వారు నివసించేది ఒక పూరి గుడిసెలో. ఆ గుడిసెలో ఒకే ఒక్క గది ఉంది. ఆ గదిలోనే వంట, ఆ గదిలోనే నిద్ర. పేదరికం ఉన్న ఆ కుటుంబంలో ప్రేమానురాగాలకు కొదవలేదు. కొంతకాలం క్రితమే పెద్ద కుమారుడు రాజుకు రాణితో వివాహం జరిగింది. రాణి పట్నం ఛాయలున్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. పెళ్లైన కొత్తల్లో అంతా బాగున్నా రాణికి ఆ ఒక్క గదిలో అందరితో కలిసి ఉండడం క్రమంగా ఇబ్బందిగా అనిపించింది. ఒకరోజు ఉదయం రాజుతో రాణి ఇలా అనింది. ఏవండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎన్నో రోజులుగా నా మనసులో ఉన్న ఆవేదన ఇవాళ చెప్పక తప్పదు. ఏంటి రాణి, ఏమైంది? నాకు చెప్పకుండా నువ్వొక్కదానివి ఆవేదన పడుతున్నావా? దేని గురించి నీ ఆవేదన? ఈ పూరి గుడిసెని చూడండి. ఇందులో ఒకే ఒక గదుంది. అందులోనే మీ అమ్మగారు వంట చేస్తారు. ఆ పొగంతా కళ్ళల్లోకి వస్తోంది. అందులోనే మనం నిద్రపోవాలన్నా సరిపడా స్థలమూ లేదు. మీది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదేంటి రాణి, ఉమ్మడి కుటుంబం అంటే ఆ మాత్రం సర్దుకోవాలి కదా. మన ఇంట్లో స్థలం తక్కువ ఉంది కావచ్చు, కానీ మన ఇంట్లో ప్రేమానురాగాలకు కొదవలేదు. ప్రేముంటే సరిపోదు కదండి. మనిషికి కొంచెం ప్రశాంతత కూడా కావాలి. అందరం ఇలా ఒకే గదిలో కుక్కుని ఉండడం నా వల్ల కావట్లేదు. రేపు మన ఇంటికి నా బంధువులొస్తే కూర్చోబెట్టడానికి కూడా చోటు లేదు. అందుకే నా నిర్ణయం ఏంటంటే, మనం ఎక్కడైనా వేరే చోట చిన్న గుడిసె వేసుకుని విడిగా ఉందాం. విడిగా ఉండడమా? రాణి, నువ్వేం మాట్లాడుతున్నావు? నా తమ్ముడు శ్రీనివాస్ను, నా కన్న తల్లిదండ్రులను వదిలి నేనుండలేను. వారు నన్ను ఎంతో కష్టపడి పెంచారు రాణి. కడుపు కట్టుకొని నన్ను చదివించారు. ఇప్పుడు నేను పెళ్ళయ్యాక ఇలా విడిపోదామని చెప్తే వారి మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించావా? ఆ పాప నాకొద్దు. మీరెప్పుడు గాయాల గురించి పాపల గురించి మాట్లాడతారు. మరి నా ఇబ్బంది మాటేంటి? నాకు కావాల్సింది మామూలు కనీస వసతి. మీరు గనక ఒప్పుకోకపోతే నేనిక్కడ ఉండలేను. ఇవాళే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు మీ అమ్మగారితో ఈ విషయం మాట్లాడి తేల్చండి. విడిగా ఉండటమా లేక నేను వెళ్ళిపోవడమా అనేది మీ చేతుల్లోనే ఉంది. రాజు మనసు కలత చెందింది. తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ, భార్య ఆలోచన మధ్య అతను నలిగిపోయాడు. రాజు మెల్లగా సుగుణమ్మ దగ్గరకు వెళ్ళాడు. సుగుణమ్మ అప్పుడే పప్పులో పోపేస్తోంది. ఆ వాసన ఇల్లంతా నిండింది. అమ్మా, నిన్నొకటి అడగాలి. ఆ మాట విన్నాక నువ్వు బాధపడకూడదు. చెప్పు నాయనా రాజు, నీ ముఖం ఎందుకు అలా పాలిపోయింది? ఒంట్లో బాలేదా? అమ్మా, రాణికి పూరి గుడిసెలు ఇబ్బందిగా ఉందట. మనమందరం ఒకే గదిలో ఉండడం వల్ల తనకు నచ్చడం లేదని అంటోంది. పట్టణంలో గదులు వేరువేరుగా ఉంటాయంట కదా, అందుకే తను విడిగా కాపురం పెడదామని పట్టుబడుతోంది. తన కోరిక తీరకపోతే పుట్టింటికి వెళ్ళిపోతానంటోంది. దానికోసం నేను వేరే చోట చిన్న గుడిసేసుకుంటానమ్మా. ఒరే రాజు, ఏం మాట్లాడుతున్నావురా? ఉమ్మడి కుటుంబం అంటే ఒక్క చోట ఉండడమే కాదు, ఒకరి మనసులు ఒకరు పంచుకోవడం. నిన్నింతకాలం రెక్కల కింద దాచుకొని పెంచాను. ఇన్నాళ్ళుగా ఈ చిన్న గుడిసినే మనకు స్వర్గంలా అనిపించింది. ఇప్పుడు నువ్వు విడిగా వెళ్ళిపోతే తట్టుకోలేనురా. నాకు తెలుసమ్మా, కానీ రాణి మాట వినడం లేదు. ఆ గదిలో అందరితో ఉండడం వల్ల తన వల్ల కాదంటోంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా. నాకేదో ఒక దారి చెప్పు. సుగుణమ్మ ఆ రోజంతా ఆలోచించింది. కుమారుడు విడిపోతే కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. కట్టుకున్న ఇల్లు బోసిపోతుంది. పొలం నుంచి వచ్చిన సోమయ్యకు ఈ విషయం మెల్లగా చెప్పింది సుగుణమ్మ. సుగుణమ్మ, రాణి చెప్పేదానిలో కూడా అర్థం ఉంది. కానీ మనకున్నది కొద్దిపాటి భూమి. ఉన్న 2 ఎకరాల భూమిలో మళ్ళీ ఇంకో గుడిసేస్తే పండించే పంటకు చోటు తగ్గిపోతుంది. పంట లేకపోతే మనకు గంజి కూడా పుట్టదు. అప్పులవాడు తలుపు తడతాడు. రాజుని ఇంటి నుంచి పంపితే కుటుంబం ముక్కలవుతుంది. భూమి పాడు చేస్తే ఆకలిస్తుంది. ఏం చేద్దాం? సుగుణమ్మ ఒక్క క్షణం ఆలోచించి, యావండి, నాకొక ఉపాయం తట్టింది. భూమి మీద గుడిసేస్తే పంటకు చోటుండదు కదా. మనం భూమి మీద కాకుండా మన పాత గుడిసె మీద ఇంకో గుడిసె కడితే ఎలా ఉంటుంది? గుడిసె మీద గుడిసెనా? అదెలా సాధ్యం సుగుణమ్మా? ఎందుకు సాధ్యం కాదండి? గట్టిగా పెద్ద పెద్ద కర్రలు పాతి గుడిసె పై భాగాన ఒక పాత అరుగులాగా నిర్మించి దాని మీద రాజు రాణి కోసం ఇంకో గది కడదామండి. ఒక నిచ్చెన కూడా గట్టిగా తయారు చేద్దాం. అప్పుడు భూమి వృధా కాదు,
ఉమ్మడి కుటుంబం విడిపోదు. రాణికి కావలసినట్లుగా తనకు ఒక ప్రత్యేకమైన గది దొరుకుతుందిగా. అందరూ నా కళ్ళ ముందే ఉంటారు. సోమయ్యకు ఆ ఆలోచన అద్భుతంగా అనిపించింది. అతని భార్య తెలివితేటలకు ముచ్చట వేసింది. వెంటనే రాజును రాణిని పిలిచాడు. రాజు, రాణి, వినండి. మీ అమ్మ ఒక మంచి మార్గం చెప్పింది. రాణి, నీకు ప్రత్యేక గది కావాలి కదా? మనకున్న భూమిని పాడు చేయకుండా ఉన్ని గుడిసె మీదనే నీకోసం కొత్త గదిని కట్టిస్తామమ్మా. నువ్వు రాజు పైన ఉండొచ్చు. మనందరం ఒకే ఆవరణలో ఉన్నట్టుంటుంది. మీ గది మీకుంటుంది. అలా అయితే నాకేం అభ్యంతరం లేదు మామగారు. భూమిని పాడు చేయడం నాకు కూడా ఇష్టం లేదు. అలాగే గుడిసెపైన మరో గుడిసె కడితే పైనుంచి పొలాల పచ్చదనం చూడడం కూడా చాలా బాగుంటుంది. కొద్ది రోజుల్లోనే ఆ పూరి గుడిసె మీద ఇంకో చిన్న గది నిర్మించారు. అప్పట్నుంచి రాజు రాణి పైనుండేవారు. వంటంతా కింద సుగుణమ్మ చేసేది. అందరూ కలిసి కింద అరుగు మీద కూర్చొని భోజనం చేసేవారు. అలా ఉమ్మడి కుటుంబం మళ్లీ కలకలలాడింది. గ్రామస్తులు అది చూసి సుగుణమ్మ తెలివి ఏం తెలివబ్బా అని మెచ్చుకున్నారు. కొంతకాలం అలా గడిచింది. చిన్న కుమారుడు శ్రీనివాస్కు లక్ష్మితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి జరిగింది. లక్ష్మి కొత్తగా అత్తారింట్లోకి అడుగుపెట్టింది. లక్ష్మి కూడా చాలా వినయవంతురాలు. కాని కొన్ని రోజులు గడిచాక ఆమెకు కూడా అదే సమస్య ఎదురైంది. రాణి కనిపించినట్లే లక్ష్మికి కూడా తనకు ఒక గదుంటే బావుంటుందని అనిపించింది. అత్తయ్యగారు, మీతో ఒక మాట చెప్పాలి. ఒక్క నిమిషం నా మాట వింటారా? చెప్పు లక్ష్మి, నీ మనసులో ఏముందో దాచుకోకుండా చెప్పు. అత్తయ్యగారు, రాజుబాబు గారు రాణి అక్కయ్య పైన గదిలో హాయిగా ఉంటున్నారు. కానీ రాత్రిపూట మావయ్య దగ్గు వలన, మీ గుర్రు వల్ల మాకు నిద్ర పట్టట్లేదు. నాకు కూడా ఒక ప్రత్యేక గది ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. రాణికొచ్చిన ఆలోచన నీకు వచ్చిందా తల్లి? కానీ విడిపోవాలనుకోనందుకు నీకు నా ధన్యవాదాలమ్మా. సరే, నువ్వన్నట్టే చేద్దాం. ఏవండి, ఒకసారి ఇట్రండి. ఏంటి సుగుణమ్మా, మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏదైనా కొత్త సమస్య వచ్చిందా? లక్ష్మికి కూడా ఒక గది కావాలట. మన రాజు గది మీద ఇంకో గది నిర్మిద్దాం. మన కుటుంబం అంతా ఒకే చోటుంటే ఎంతో అందంగా ఉంటుంది. గరిట తిప్పే నీ చేతుల్లో ఇన్ని తెలివితేటలున్నాయని నేను అనుకోలేదు సుగుణమ్మా. ఒకే పొయ్యి మీద వంట, ఒకే గుడిసె కింద 3 కాపురాలు. భూమిని కాపాడుకుంటూ మన పిల్లల్ని కూడా కాపాడుకోవచ్చు. అలాగే చేద్దాం. సుగుణమ్మ పట్టుదలతో, సోమయ్య సహకారంతో ఆ పూరి గుడిసెపైన మరో గదిని అందంగా నిర్మించారు. ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు, కొడుకులు, కోడళ్ళు ఆ వింతైన పూరి మెడలో వేరువేరు గదుల్లో ఉంటూనే ఒకే కుటుంబంగా జీవిస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో సోమయ్య ఇల్లు ఒక వింతగా మారింది. పక్క ఊళ్ళ నుంచి కూడా జనం వచ్చి ఆ గుడిసెని చూసేవారు. ఒకరోజు రాత్రి అందరూ భోజనాలు ముగించి కింద ఉన్న ఖాళీ ప్రదేశంలో చాపలు వేసుకుని కూర్చున్నారు. వెన్నెల వెలుగు ఆ పూరి గుడిసెపైన పడుతుంటే అది ఒక వెండి మేడలా కనిపిస్తోంది. సుగుణమ్మా, మన ఇల్లు ఇప్పుడు ఒక పెద్ద మేడలా కనిపిస్తోంది. అది కూడా భూమిని ఒక అంగుళం కూడా వృధా చేయకుండా. అటు పంట పండుతోంది, ఇటు మన బంధం నిలబడింది. అవునానా, మన తెలివి వల్ల మేమెవరికి కావలసినట్లు వారు ఉండగలుగుతున్నాము. అలాగే అందరం కలిసే ఉంటున్నాం. అమ్మా, ఊర్లో అందరూ మన కుటుంబం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. సమస్య వస్తే విడిపోవడం కాదు, పరిష్కారం వెతకాలని నువ్వు నిరూపించావమ్మా. ఇవాళ పంచాయతీ పెద్దలు కూడా నేనెంతో పొగిడారు తెలుసా? అవునత్తయ్య గారు, మొదట్లో నేను విడిపోవాలని పట్టుబట్టినందుకు నన్ను క్షమించండి. నా స్వార్థం వల్ల మీ మనసును కష్టపెట్టాను. కానీ మీరు మాకు దూరం కాకుండా మా ఆశను గుర్తించి ఎంతో గొప్పగా ఆలోచించారు. మీ మంచితనం ముందు నా పంతం చిన్నదైపోయింది. ఉమ్మడి కుటుంబం అంటే కేవలం అందరూ ఒకే గదిలో ఉండడం కాదు, ఒకరి అవసరాలను ఒకరు గౌరవించుకుంటూ కలిసి ఉండటం అని అత్తయ్య గారు మాకు నేర్పించారు. ఇల్లు ఎంతెత్తున్నా మనసుల మధ్య ఎత్తుపల్లాలు లేవని మీరు నిరూపించారు. పిల్లలారా, ఉన్నంతలో సర్దుకోవడం, తెలివిగా ఆలోచించడం నేర్చుకోవాలి. మన మనసులు కలిసుంటే ఆకాశమే మనకు హద్దు. ఈ గుడిసెత్తు పెరిగినా మన ప్రేమల ఎత్తు తగ్గకూడదు. రేపు మీరు పెద్దవారయ్యాక కూడా మీ పిల్లలకు ఇదే నేర్పించాలి. సుగుణమ్మా, నీ తెలివికి నేనెప్పుడు ముగ్ధున్నే అవుతూనే ఉంటాను. మన సంపాదన తక్కువైనా మన ఆలోచనలు మాత్రం చాలా గొప్పవి. నిజంగా నువ్వు మా ఇంటి మహాలక్ష్మివే. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఉమ్మడి కుటుంబాలు విడిపోకుండా సుగుణమ్మ చూపిన మార్గంలో తమ సమస్యలను పరిష్కరించుకోవడం మొదలుపెట్టారు.
భూమిని కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు వ్యవసాయం విలువను చాటి చెప్పారు. సోమయ్య కుటుంబం ఆ ఊరికి ఆదర్శంగా నిలిచింది. కాలానుగుణంగా వానలు కురిశాయి. రామయ్య పొలంలో బంగారు పంట పండింది. ధాన్యం బస్తాలు ఇంటికి వచ్చాయి. ఆ సంతోషంలో అందరూ కలిసి పండగ చేసుకున్నారు. అమ్మా, మన పొలంలో ఈసారి పంట బాగా పండింది. వచ్చే నెలలో ధాన్యం అమ్మిన డబ్బుతో మన గుడిసెకు మరిన్ని గట్టి కర్రలు వేయిద్దాం. పైకప్పు కూడా పక్కగా వేయిద్దాం. అలాగే నాయనా, కాని ఒకటి గుర్తుంచుకోండి, ఇల్లు ఎంత అయినా వంట మాత్రం ఆ వంట బలం. నీ మాటే మాకు ప్రేమ మొదలవుతుంది. ఆ రాత్రి వెన్నెల్లో ఆ వింతైన పూరిమేడ ఎంతో అందంగా కనిపిస్తోంది. పైన గదుల్లో నుంచి రాజు రాణి శ్రీనివాస్ లక్ష్మి ఒకరినొకరు పలకరించుకుంటూ నిద్రకు ఉపక్రమించారు. కింద సోమయ్య సుగుణమ్మ తమ కోడళ్ళు కొడుకుల సుఖాన్ని చూసి మురిసిపోతూ ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నారు. ఆ కుటుంబం ఇప్పుడు కేవలం ఒక ఉమ్మడి కుటుంబం మాత్రమే కాదు, ఆ గ్రామానికి ఒక ఆదర్శవంతమైన దిక్సూచి. సమస్యను చూసి భయపడకూడదు, దానికి విజ్ఞతతో సమాధానం వెతకాలని ఆ తల్లి నిరూపించింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? సమస్య వచ్చినప్పుడు విడిపోవడం సులభం, కానీ కలిసుండి పరిష్కరించుకోవడం మాత్రమే తెలివైన పని. ఉమ్మడి కుటుంబంలో ఐకమత్యమే నిజమైన సంపద. సంపాదన కంటే సంస్కారం ముఖ్యం. సిరిపురం ఒక అందమైన పల్లెటూరు. ఒకవైపు దట్టమైన అడవులు, మరొక వైపు మంచి నీటి నది, ఇంకొక వైపు అందమైన పొలాలు అన్నీ అల్లుకున్న అందమైన ఊరు సిరిపురం. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా చుట్టూ ఇంత అందమైన ప్రకృతి ఉన్నా కూడా ఈ ఊరి పేరులో ఉన్న సిరి ఊళ్ళో లేకుండా పోయింది. ఆ ఊరిలోని ప్రజలు విపరీతమైన కరువు కాటకాలతో అల్లాడుతూ ఉన్నారు. ఆ ఊరి పెద్ద శివయ్య గారు ఊరి ప్రజలందర్నీ పిలిచి సమస్యల పరిష్కారం గురించి మాట్లాడుతూ ఉంటారు. గత 2 సంవత్సరాలుగా మన ఊరు తీవ్రమైన కరువుని ఎదుర్కొంటోంది. ఊరికి చేరువలో మంచినీటి నది ఉన్నా కూడా ఆ నీటిని పొలాలకు అందించలేకపోతున్నాం. ఆ నది నీరు పొలాల్లోకి రావాలి అంటే పంట కాలువలు తవ్వించాలి. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. మన ఊరి పేరు మాత్రమే సిరిపురం, కానీ ఊరంతా పేదరికంతో నిండిపోయింది. ఈ దారిద్ర్యం పోయి మన ఊరికి మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. అయ్యా, ఊర్లో పనుల్లేక ఎవ్వరికీ సరైన ఆదాయం లేక చాలామంది పస్తులుంటున్నారు. అవునయ్యా, పెద్దవాళ్ళం మనమే ఆకలికి తట్టుకోలేకపోతున్నాం. మన కడుపున పుట్టినందుకు మన పిల్లల్ని కూడా పస్తులుంచాల్సి వస్తోంది. పిల్లలలా ఆకలి అని అంటూ ఉంటే గుండె తరుక్కుపోతోంది. అందరి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎవర్నీ సాయం ఈ కష్టాలన్నీ త్వరగా కడతీర్చమని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం అని అందర్నీ అక్కడ్నించి ఊరి పరిస్థితి శివయ్య బాధపడ్డాడు. భగవంతుడా, భారం మొత్తం నీ మీదే వేశాం. మాకేదో ఒక మార్గం చూపించు. ఇంకా ఎంతకాలం ఇలా బాధలు భరించాలి? త్వరగా ఏదో ఒక మార్గం చూపించు తండ్రి అని భగవంతుణ్ణి వేడుకుంటాడు. అదే ఊర్లో రామయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతని భార్య జానకి, వారికిద్దరు పిల్లలు. రామయ్య జీవనాధారం వ్యవసాయం. పంటలు సరిగ్గా పండక గత కొంతకాలంగా అతను కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. ఒకరోజు ఇంట్లో రామయ్య అతని భార్య జానకి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, రాను మన పరిస్థితి చాలా దారుణంగా తయారవుతోంది. ఇంట్లో ఉన్న కాస్త గింజలు నిండుకున్నాయి. పిల్లల్ని చూస్తే జాలిగా ఉంది. వారినిలా పస్తులుంచడం సరికాదండి. ఏదో ఒకటి చేసి వారికి తిండి పెట్టాలి. అవును జానకి, ఊళ్ళో పరిస్థితులు సరిగ్గా లేవు. వర్షాలు పడక పంటలు పండలేదు. ఊరికి చేరువలో నది ఉన్నా కూడా ఆ నీటిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. మిమ్మల్ని పస్తులుంచడం నాకు చాలా బాధగా ఉంది. ఈ రోజు ఎలాగైనా మనందరికీ తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తాను. ఎలా తెస్తారండి? ఊర్లో ఎక్కడా పనుల్లేవు. ఏం చేస్తారు? మాకోసం మీరు లేనిపోని అవస్థలు పడకండి.
అది కాజానికి దగ్గర్లో ఉన్న అడవికి వెళ్ళి చూస్తాను. ఏ కాయో పండో దొరక్కపోదు. ఇలా మిమ్మల్ని పస్తులుంచలేను కదా. అని చెప్పి నిదానంగా నడుచుకుంటూ అడవికి వెళ్తాడు. అడవిలో చూస్తూ తిరుగుతూ ఉండగా అతనికొక జామ చెట్టు కనిపిస్తుంది. చెట్టు దగ్గరికెళ్తాడు. చుట్టూ తిరిగి కొన్ని జామ పళ్ళు కోస్తాడు. ఆ భగవంతుడి దయవల్ల ఈరోజు నా భార్య పిల్లలకి ఆహారం దొరికింది. త్వరగా ఇంటికి వెళ్ళి వాళ్ళకి పళ్ళనివ్వాలి అని అనుకుంటూ తిరిగి వస్తూ ఉండగా దారిలో అతనికి బంగారు రంగులో బాగా మెరుస్తూ ఒక ఎద్దు ఎదురు పడుతుంది. దాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. అరే, ఈ ఎద్దు ఇంత అందంగా కనిపిస్తోంది. బంగారు ఛాయలో ఉంది. సాక్షాత్తు ఆ నందీశ్వరుడే ఎదురుగా వచ్చినట్టుగా ఉంది అని అనుకుంటూ ఎద్దు దగ్గరకొచ్చి దాన్ని చూస్తూ ఇలా అంటాడు. ఆహా, ఎద్దు చాలా బావుంది. వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుంది. ఎద్దు, నాతో వస్తావా? అని అంటాడు. ఎద్దు సరే అన్నట్టుగా తల ఊపుతుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఈ ఎద్దు నా మాటకు తిరిగి సమాధానం కూడా ఇస్తోంది అని అనుకుంటూ, వద్దులే, ఇప్పుడు మేం మాత్రమే పస్తులతో ఉంటున్నాం. నాతో పాటు నువ్వు కూడా వస్తే నిన్ను కూడా పస్తులుంచాల్సొస్తుంది అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. కాని ఎద్దు అతన్ని అనుసరిస్తూ అతని వెనకాలే ఊళ్ళోకొస్తుంది. రామయ్య ముందు నడుస్తూ ఉంటే ఎద్దు వెనకాల నడుచుకుంటూ రామయ్య ఇంటికొస్తుంది. ఎద్దు ఊర్లోకొచ్చిన వేళా విశేషం. అనుకోకుండా ఊర్లో వర్షం పడుతుంది. అందరూ ఆనందపడతారు. రామయ్య ఇంటికొచ్చిన తర్వాత జానకి ఎద్దును చూసి ఇలా అంటుంది. ఏంటండి, మీతో పాటు ఈ ఎద్దును కూడా తీసుకొచ్చారు? నేనేదో సరదాకి నాతో వస్తావా అని అన్నాను. ఈ ఎద్దు నిజంగానే నా వెనకాలొచ్చేసింది. చూసావా, ఎద్దెంత బావుందో! బంగారు ఛాయ, అందమైన రూపం. ఇది మన ఊళ్ళో అడుగుపెట్టిన వేళా విశేషం. ఇవాళ వర్షం కూడా పడింది. ఈ ఎద్దు రాక వల్ల మన ఊర్లో ఏదో మార్పు వస్తుందన్న ఆశాభావం కనిపిస్తోంది. అవునండి, ఎద్దును చూస్తూ ఉంటే సాక్షాత్తు దైవస్వరూపంలా కనిపిస్తోంది. దీన్ని మనతోనే ఉంచుకుందామండి సరే, నువ్వడిగితే నేను కాదంటానా? అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా గోపన్న అక్కడికొచ్చి రామయ్యతో ఇలా అంటాడు. రామయ్య, ఇవాళ పడ్డ వర్షం కారణంగా అవకాశం ఉన్న వాళ్ళందర్నీ పంట వేయడానికి పొలం దున్నమని శివయ్య గారు అందరికీ చెప్పమన్నారు. నీ పొలం కూడా తడిసింది కాబట్టి నువ్వు కూడా రేపు పొలం దున్నడానికి రావాలి. తప్పకుండా వస్తాను. వ్యవసాయం చేసి చాలా కాలమైంది. నేను రేపు ఉదయాన్నే పొలానికొచ్చేస్తాను అనంటాడు. గోపన్న వెళ్ళిపోయిన తర్వాత రామయ్య జానకితో, చూసావా జానకి, ఈ ఎద్దు మన ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణమే వ్యవసాయం చేయడానికి పిలుపొచ్చింది. ఇది నిజంగా అద్భుతం. ఇది మహిమ కలిగిన ఎద్దు. అవునండి, రేపు వ్యవసాయానికి ఈ మాయా ఎద్దుని ఉపయోగించండి. మన కష్టాలు తీరే మార్గం కనిపించవచ్చు. నువ్వు చెప్పింది నిజమే జానకి. రేపీ మాయా ఎద్దుతోనే వ్యవసాయం ప్రారంభిస్తాను. ఎద్దు, నాతో పాటు వ్యవసాయం చేయడానికొస్తావా? అని ఎద్దును అడుగుతాడు. ఎద్దు సరే అన్నట్టు తల ఊపుతుంది. అది చూసిన జానక్ కూడా ఆశ్చర్యపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య ఎద్దును తీసుకొని పొలం దున్నడానికి వెళ్తాడు. ఊళ్ళో రైతులందరూ పొలాలు దున్నుతూ ఉండగా రామయ్య ఈ మాయా ఎద్దుతో పొలం దున్నుతూ ఉంటాడు. పొలం దున్నే క్రమంలో ఒకచోట నాగలి కదలకుండా ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా కదలదు. ఎద్దు బలంగా లాగుతుంది. నేలలోంచి ఒక పెట్టె బయటపడుతుంది. రామయ్య దాన్ని పక్కకు తెరిచి చూస్తాడు. పెట్టె నిండా బంగారం ఉంటుంది. రామయ్య ఆనందానికి అంతే ఉండదు. గుండెల్ నిండా సంతోషం, కళ్లల్లో ఆనందం. తన బాధలు నేటితో తీరిపోతాయనే సంతోషంలో కళ్లలోంచి ఆనంద భాష్పాలు వస్తూ ఉంటాయి. దానికి కారణమైన ఎద్దువైపు చూస్తూ 2 చేతులు జోడించి నమస్కరిస్తాడు. కాని ఎద్దు తనకేదో చెప్తున్నట్టుగా తల ఊపుతూ ఉంటుంది. అప్పుడు రామయ్య ఎద్దు దగ్గరకొచ్చి ఇలా అంటాడు. స్వామి, నువ్వు మామూలు ఎద్దువు కాదు. నన్ను మా ఊర్ని బాగు చేయడానికొచ్చిన ఆ పరమేశ్వరుడి నందీశ్వరుడవు. గత కొంతకాలంగా మా ఊరంతా కరువుతో కటకటలాడుతూ, తినడానికి తిండి లేక, చేయడానికి పనుల్లేక కుటుంబాలను, భార్యా పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తూ పస్తులు పెడుతూ వస్తున్నావు. నువ్వు ఏ క్షణానైతే మా ఊర్లో అడుగుపెట్టావు, మొత్తం మారిపోయింది.
నిన్న వర్షం పడింది, నేడీ సంపద నా కంటపడింది. దీనంతటికీ కారణం నువ్వే. చెప్పు, దీన్నేం చేయమంటావు? నువ్వేం చెప్తే అదే చేస్తాను. అని ఎద్దు ముందు నమస్కరించి నిలబడతాడు. ఎద్దు తనకేదో చెప్తున్నట్టుగా తల ఊపుతూ సైగలు చేస్తుంది. రామయ్య ఎద్దేం చెప్తుందో అర్థం చేసుకుని బంగారంతో నిండి ఉన్న పెట్టెని తీసుకుని ఊళ్ళోకి వెళ్తాడు. సరాసరి గ్రామ పెద్ద శివయ్య దగ్గరకు వెళ్లి అసలు విషయం మొత్తం చెప్తాడు. శివయ్య పంచాయతీ ఏర్పాటు చేసి ఊరందర్నీ సమావేశపరుస్తాడు. ఆ సమావేశంలో సిరిపురం గ్రామ ప్రజలకు శుభవార్త చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మన ఊర్ని కాపాడ్డానికి సాక్షాత్తు ఆ నందీశ్వరుడే మన ఊర్లో అడుగుపెట్టాడు. ఈ ఎద్దుని రామయ్య మన ఊర్లోకి తీసుకొచ్చాడు. ఈ ఎద్దు మన ఊర్లో అడుగుపెట్టిన మరుక్షణమే చాలా కాలం తర్వాత మళ్ళీ వర్షం పడింది. ఈ రోజు రామయ్య పొలం దున్నుతూ ఉంటే ఈ కనకపు పెట్టె నేలలో దొరికింది. మన ఊరి కష్టాలు తీర్చడానికి ఆ పరమేశ్వరుడు ఈ నందీశ్వరుణ్ణి మన ఊరికి పంపించాడు. నేటితో మన ఊరి కష్టాలు తీరిపోనున్నాయి. అయ్యా, ఇదంతా నిజమా? నేటితో మన కష్టాలు తీరిపోతున్నాయా? మీరా మాట చెబుతుంటే నా కళ్ళు ఆనందంతో తడిసిపోతున్నాయి. నిజమే. రామయ్య తన పొలంలో దొరికిన ఈ బంగారు నిధిని మొత్తాన్ని మన ఊరు బాగు కోసం ఇస్తున్నాడు. తన స్వార్థం చూసుకోకుండా మన ఊరి బాగు కోసం రామయ్య చేసిన ఈ గొప్ప పనికి మన ఊరంతా రామయ్యకి రుణపడి ఉండాలి. నేను చేసింది కొంతే. ఇదంతా చేయడానికి గల కారణం ఈ నందీశ్వరుడు. తను చెప్పే ప్రతి మాట నాకు అర్థమవుతుంది. మన కష్టాల్ని తీర్చడానికి, మన ఊరి బాగు కోసం ఈ నిధిని ఉపయోగించమని ఈ ఎద్దు నాకు చెప్పింది. నేనదే మీకు చెప్తున్నాను. దీంతో నది నుండి మన పొలాల వరకు పంట కాలువలు నిర్మించమని, అలాగే ఊళ్ళో కరువుతో ఇబ్బంది పడే కుటుంబాల్ని ఆదుకోమని, ఇక మీదట మన ఊరికి ఎటువంటి కష్టం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోమని ఇది నాకు సూచించింది. అదే నేను మీకు తెలియచెప్తున్నాను. రామయ్య, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. నీకు సహకరించిన ఆ నందీశ్వరుణ్ణి కూడా మన ఊరు మర్చిపోదు. ఆ నందీశ్వరుడు మనకు సూచించింది తప్పకుండా సాధించాలి. మనల్ని బాగు చేయడానికి ఆ భగవంతుడే మనకు ఒక దారి చూపించాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నేటి నుంచి మన ఊరిని బాగు చేసే దిశగా మనం అడుగులు వేయాలి. ఊరి వారందరికీ ఇదే నా పిలుపు. నేటి నుంచి మన ఊరి అభివృద్ధి పనులు మొదలు పెడుతున్నాం. రేపే నది నుండి మన పంట పొలాలకు నీరొచ్చే పంట కాలువలను ఏర్పాటు చేయడం మనం ప్రారంభిద్దాం. ఇక అలసత్వం, ఆలస్యం అస్సలు పనికిరావు. ఇన్నాళ్లు పనుల్లేక పస్తులున్న మనం ఈ రోజు నుంచి మన బాగు కోసం, మన ఊరి బాగు కోసం కష్టపడాలి అని ఊరందరికీ ప్రకటిస్తాడు. మాయా ఎద్దు ద్వారా రామయ్యకు దొరికిన బంగారు నిధితో సిరిపురం గ్రామం అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఎప్పటినుంచో అందరూ కలగంటున్న నది నుండి పంట పొలాలకు పంట కాలువలు నిర్మించారు. ఊర్లో రహదారులు నిర్మించుకున్నారు. ముందస్తుగా నీరు నిల్వ ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఊరంతా వ్యవసాయం ప్రారంభించి ఇన్నాళ్లు సిరిపురానికి దూరమైన సిరిని మళ్లీ సాధించుకున్నారు. ఊరి అభివృద్ధికి కారణమైన మాయా ఎద్దుని ఊరంతా దైవంగా భావించారు.